తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన అగ్నిపూలు అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 2 వినేద్దామండి. కృష్ణ చైతన్య దీర్ఘంగా నిట్టూర్చాడు. అతని చేతిలో ఉత్తరం పట్టుకుని అలాగే కూర్చున్నాడు. ముత్తవ తల్లి తీసుకుని వచ్చి అతని ముందు పడేసి వెళ్ళిన ఈ సమస్య మూలంగా అతని నిద్ర ఎగిరిపోయింది. అతను జుట్టులోకి వేళ్లు పోనిచ్చి క్రాఫ్ సరిచేసుకుంటున్నాడు. ఇప్పుడు చదివిన ఈ ఉత్తరం మొట్టమొదటిది కాదు. ఈ సమస్య కొత్తది కాదు. దాదాపు 4 నెలల నుంచి అతని తల్లికి ముత్తవ తల్లికి మధ్య జరుగుతున్న ప్రచన్న యుద్ధం, రగులుతున్న అభిప్రాయ భేదం. కృష్ణ చైతన్య ఎప్పటికప్పుడు దీని మీద తన చాకచక్యంతో నీళ్లు చల్లాలని చూస్తున్నా ఆర్పటం సాధ్యం కావడం లేదు. ఈ విషయంలో ఏం చేయడమో అతనికి కూడా పాలుపోవడం లేదు. వాళ్ళని రమ్మని రాస్తే తల్లికి కోపం, వద్దంటే అమ్మమ్మకి దుఃఖం. ఒక్కొక్కసారి బద్ధవైరం ప్రదర్శించే తల్లి కూతుళ్ళిద్దరికీ అతను నచ్చజెప్పలేక సతమతమవుతుంటాడు. ఒక పక్క ఆ ఇంట్లో అందరూ తన కనుసన్నల్లో నడవాలి అనే అహంభావం గల తల్లి, మరో పక్క పాతకాలపు చాందన భావాలతో అతి మంచితనంతో అందరూ నావాళ్లేనని అందరినీ దగ్గరికి చేర్చుకోవాలని ఆరాటపడే స్వభావం గల అమ్మమ్మ. ఈ ఇద్దరూ అతనికి ప్రీతిపాత్రుడే. తల్లి అయిన రాజేశ్వరి అంటే ఆరాధనతో కూడిన అభిమానం, అమ్మమ్మ అయిన అన్నపూర్ణ గారంటే ఆత్మీయతో కూడిన చనువు. చిన్నప్పుడే భర్త పోయిన పిల్లలు చిన్నవాళ్ళైనా దాయాదుల వ్యాఖ్యానాలలో చిత్రహింస పెడుతూ ఎలాంటి సమస్యలు సృష్టించి దండెత్తి వస్తున్నా అన్నింటినీ తట్టుకుని తెలివితేటలతో ఎదురు నిలిచి తండ్రి పేరు భర్త పేరు నిలబెట్టి ఇంత పెద్ద ఆస్తిని జాగ్రత్తగా సంరక్షించుకుంటూ పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తల్లి అంటే అతనికి అపరిమితమైన గౌరవం. తన తల్లి లాంటి సమర్థులు స్త్రీలలో చాలా అరుదు ఉంటారని అతని నమ్మకం. కానీ అమ్మమ్మ అంటే అతనికి ప్రాణం. ఆవిడ మాటలు ప్రవర్తన చాందనంగా కనిపించిన వాటి వెనుక ఆత్మీయతను పంచి ఇచ్చే నిరాడంబరత్వం, అతి సరళమైన మంచి మనసు ఉంది. ఆ మంచి మనసుకి స్వార్థం కపటం తెలియవు. చాలా సందర్భాలలో అతనికి అమ్మ కంటే అమ్మమ్మే దగ్గరగా అనిపిస్తుంది. చాలా విషయాల్లో అతని మనసుని కన్న తల్లి అయిన రాజేశ్వరి కంటే పెంచిన అన్నపూర్ణమ్మ గారే అర్థం చేసుకోగలిగేది. చిన్నతనంలోనే భర్త పోవడంతో తల్లి తండ్రి తానే అయ్యి పిల్లల్ని పెంచి పెద్ద చేసింది రాజేశ్వరి. క్రమశిక్షణ పేరుతో భయభక్తులతో వాళ్ళని దూరంగానే ఉంచింది. కృష్ణ చైతన్య చాలా చిన్నతనంలోనే తల్లికి కుడిభుజంగా మారి జమీందారీ వ్యవహారాలు చూడడంతో ఆవిడ వ్యవహార సందర్భంలో అతని కొడుకుగా కాకుండా స్నేహితుడిగా చనువు ఇచ్చి మాట్లాడుతుంది. ఆ చనువు అక్కడికే పరిమితం. అందుకే ఆవిడకు ఏదైనా చెప్పాలని ఉంటే అందరూ కృష్ణ చైతన్యనే ఆశ్రయిస్తారు. రాహుల్ తనకి ఇక చదువుకోవాలని లేదన్నా, భవానీ ఇప్పుడప్పుడే నాకు పెళ్లి వద్దని నసిగినా అదంతా అన్నగారి దగ్గరే. తల్లికి ఏది చెప్పాలన్నా ఆ సమాచారం అన్నగారి ద్వారానే వెళ్ళాలి. ఆ ఇంట్లో అటు పాత తరానికి సంబంధించిన పెద్దవాళ్ళు, ఇటు కొత్త తరానికి చెందిన చిన్నవాళ్ళు ఉత్తర దక్షిణ ధృవాల్లా విభిన్న మనస్కులుగా ఉంటారు. వాళ్ళందరినీ ఒక తాటి మీదకి లాక్కురావడం ఒక్కోసారి అతనికి శక్తికి మించిన పనే అవుతుంది. ఎవరినీ కాదనకూడదు, అలాగని అందరినీ అన్ని వేళలా సమ్మతించకూడదు. ఆ పరిస్థితి కత్తి మీద సాము లాంటిది. కృష్ణ చైతన్యకి రూపంలో తండ్రి చక్కదనం, తెలివితేటలు, తాతగారైన గోవిందవల్లభరాజ మంచితనం, స్వభావంలో అమ్మమ్మ నిదానం, ప్రవర్తనలో తల్లి జాగరూకత, ముందు చూపు వచ్చినాయంటారు అంతా. రాజేశ్వరి తండ్రి అయిన గోవిందవల్లభరాజ మైనంపాడు జమీందారు. ఆయన చాలా సాత్వికుడు, సరళ స్వభావుడు, సాహిత్య ప్రియుడు. ఆయనకి ఒకే ఒక కొడుకు, పేరు శివప్రసాద్, కూతురు పేరు రాజరాజేశ్వరి. గోవిందవల్లభరాజ కూతురిని కూడా కొడుకుతో సమంగా పెంచి పెద్ద చేశారు. శివప్రసాద్కి వేట అంటే వినోదం. గానా బజానాలతో స్నేహితులతో సరదాగా నవ్వుతూ తుళ్ళుతూ కాలక్షేపం చేసేవాడు. ఈ జమీందారీ బాధ్యతలంటే అతనికి విసుగు. అదొక బందీఖానా అనేవాడు. గోవిందవల్లభరాజ దూరపు బంధువు, సాటి జమీందారు అయిన గోవర్ధనరాజు మొదటి భార్య కొడుకు అయిన విరూపాక్షరాజుకు కూతురు రాజేశ్వరినిచ్చి వివాహం చేశారు. సవతి తల్లితో వచ్చిన కుటుంబం కలహాల వల్ల విరూపాక్షరాజ పెళ్లి అయిన దగ్గర నుంచి ఏదో నెపంతో అత్తవారింట్లోనే ఎక్కువ కాలం గడుపుతూ ఉండేవాడు. మెల్లమెల్లగా ఆస్తి వ్యవహారాలు చూడడంలో క్రమంగా మామగారికి చేదోడు కాసాగాడు. పై చదువుల నిమిత్తం శివప్రసాద్ ఫారెన్కి వెళ్ళి ఎక్కువగా అక్కడే ఉండడం, గోవిందవల్లభుని ఆరోగ్యం అంతంత మాత్రం కావడం, రాజేశ్వరి తండ్రికి గారాల బిడ్డ కావడంతో విరూపాక్షరాజ క్రమంగా ఆ ఇంటికి మగదిక్కు అయి మెల్లగా అధికారం హస్తగతం చేసుకున్నాడు. ఫారిన్లో శివప్రసాద్ మేరీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
కొడుకు పెళ్లి ఎంతో వైభవంగా జరపాలని కలలు కంటున్న తల్లిదండ్రులకు ఈ వార్త ఆశానిపాతం అయ్యింది. కుటుంబ గౌరవానికి ప్రాణం కంటే ఎక్కువ విలువనిచ్చే గోవిందవల్లభరాజా కొడుకు బార్లో పనిచేసే ఒక మామూలు యువతిని పెళ్లి చేసుకోవడాననే వార్త వినగానే కృంగిపోయాడు. నువ్వు ఎప్పుడైతే మాకు చెప్పకుండా నీ ఇష్టానుసారం పెళ్లి చేసుకున్నావో ఆ క్షణంలోనే మేము నీకు మరణించిన వాళ్ళతో సమానమయ్యాం. మన సంబంధ బాంధవ్యాలు తెగిపోయాయి. ఇక మా ప్రసక్తి మర్చిపో. నీకు మా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఇక ఇండియా రావద్దు అని తండ్రి కూతురి చేత ఉత్తరం రాయించాడు. శివప్రసాద్ అప్పటి నుంచి తనని క్షమించమని, ఇంటికి తిరిగి రానియమని తండ్రిని అర్థిస్తూ ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. కానీ తండ్రి నుంచి ఎలాంటి సమాధానం వచ్చేది కాదు. తల్లి ఉండబట్టలేక ఆ ఊర్లోనే ఉంటున్న శివప్రసాద్ స్నేహితుడైన విశ్వం చేత ఒకసారి భార్యని తీసుకుని రమ్మనమని ఉత్తరం రాయించింది. శివప్రసాద్ అభిమానం విషయంలో తండ్రికి ఏం తీసిపోలేదు. నాన్నగారి అనుమతి లేనిదే ఇంటిలో అడుగుపెట్టను అని రాశాడు. 6 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. ఈ 6 సంవత్సరాలలో విరూపాక్షరాజా ఆ ఇంటికి అధిపతి అయ్యాడు. గోవిందవల్లభరాజా జమీందారు వ్యవహారాలన్నీ అల్లుడి చేతికి వదిలేశాడు. రాజేశ్వరి ఆ ఇంటికి అధికారిణి అయ్యింది. అసలే అంతంత మాత్రమైన గోవిందవల్లభరాజా ఆరోగ్యం ఇంకా క్షీణించింది. శివప్రసాద్కి తండ్రి పరిస్థితి తెలియజేసి వెంటనే పిలిపించమని అన్నపూర్ణమ్మ గారు అల్లుడిని కోరింది. కానీ రాజేశ్వరి వీల్లేదంది. అప్పుడే తల్లి కూతుళ్ల మధ్య ఘర్షణకి నాంది ప్రస్తావన జరిగింది. అన్నపూర్ణమ్మ గారు మనసు ఉండబట్టలేక విశ్వం చేత ఉత్తరం రాయించింది. శివప్రసాద్ వచ్చాడు. అతని వెంట విదేశీ యువతి అయిన మేరీ, ముద్దును మూటగట్టుకున్న 2 పిల్లలు కూడా ఉన్నారు. 2 రోజులు కూడా గడవలేదు. తండ్రి కొడుకుతో మాట్లాడలేదు. ఆయన పోయారు. తండ్రి అంత్యక్రియలు అత్యంత వైభవంగా జరుపుతున్న రాజేశ్వరి అన్నగారితో మాట్లాడనే లేదు. అతనికి అతిథులు బస చేసే గెస్ట్ హౌస్ విడిదిగా ఏర్పాటు చేసింది. చెల్లెలి అతిశయానికి అన్నగారు నవ్వుకున్నారు. మేనల్లుళ్ళు అయిన కృష్ణ చైతన్యని, రాహుల్ను దగ్గరికి తీసుకున్నాడు. వెంట తెచ్చిన బహుమతులు 2కి ఇచ్చాడు. అతను ఇక్కడ ఉండిపోవాలని రాలేదు. కానీ తల్లి దుఃఖం, బంధువుల పట్టుదల, స్నేహితుడి హితబోధల వల్ల తాత్కాలికంగా మళ్ళీ వెంటనే విదేశీ ప్రయాణం విరమించుకున్నాడు. తల్లి ఎంతో సంతోషించింది. కానీ అదృష్టం ఆవిడని కనికరించలేదు. ఒకరోజు వేటకు బయలుదేరడానికి సిద్ధమవుతూ తుపాకీ తుడుస్తున్న అతను అనుకోకుండా అది పేలడంతో హఠాత్తుగా మరణించాడు. అన్నపూర్ణమ్మ గారి దుఃఖం అంతులేదు. భర్త పోయిన తర్వాత కొడుకు సమక్షంలో సేద తీరవచ్చునని ఆవిడ పడిన ఆశ ఎండమావి అయింది. శివప్రసాద్ పోయిన తర్వాత మేరీ భవిష్యత్తు ఏమయ్యేదో. కానీ 1 నెల రోజులు దాటకముందే కుక్క కరిచి ఆ గాయాలతో ఆమె కూడా మరణించింది. కొడుకు పోయిన శోకంలో అసలే కుంగిపోయి ఉన్న అన్నపూర్ణమ్మ గారికి ఇది వారించలేని మరో ఎదురుదెబ్బ అయ్యింది. ముక్కుపచ్చలారని 2 పిల్లలు ప్రశ్నార్థకాలుగా మిగిలారు. వాళ్ళ భాష, అలవాట్లు పూర్తిగా వేరు. డాక్టర్ విశ్వం వాళ్ళు సంరక్షణ కోసం పెట్టిన ఆయానిచ్చి వాళ్ళని వాళ్ళ స్వదేశం పంపేశాడు. దానితో ఆ ఇంటి చరిత్రలో శివప్రసాద్ ప్రకరణం ముగిసినట్టే అయిపోయింది. విరూపాక్షరాజుకి, రాజేశ్వరికి ఆ ఇంట్లో సర్వాధికారాలు పూర్తిగా హస్తగతమైనాయి. సంవత్సరాలు గడిచాయి. గోవిందవల్లభరాజా భవనం విరూపాక్షరాజా భవనంగా మారిపోయింది. శివప్రసాద్ మాటే అందరూ మర్చిపోయారు. ఆ ఇంటికి ఉన్న పూర్వ వైభవ చిహ్నంగా అన్నపూర్ణమ్మ గారు మాత్రం మిగిలారు. అన్నపూర్ణమ్మ గారు పిల్లల్ని కూర్చోబెట్టి తన గతం అంతా ఎప్పుడైనా కథలుగా చెబుతుంటే, పిల్లలు ఆసక్తిగా ఉంటుంటే రాజేశ్వరి వాళ్లను కసిరి లాక్కుపోతుంది. విరూపాక్షరాజా చండశాసనుడు. ఆయన పేరు చెబితే పక్షులు ఎగిరేవి కావు, పశువులు నీళ్లు తాగేవి కావు, పసిపిల్లలు ఏడుపు మింగేవాళ్ళు. ఆయన అటు వస్తున్నాడంటే మనుష్యులు ఇటు నుంచి పారిపోయేవారు. ఆయన అంత కోపిష్టి అని, కఠినుడు అని ఆ ఊరి ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి భర్తకి ఇల్లాలుగా జీవితం గడిపిన రాజేశ్వరిలో ఇప్పటికీ పరిస్థితులు మారిన, జమీందారీ అంతరించిన అన్ని సంవత్సరాలు అయినా రాజసం మాత్రం విషమంత కూడా తగ్గలేదు. భర్త బ్రతికి ఉండగానే జమీందారీ పోయింది. ఈ విషయం ముందుగానే పసిగట్టిన విరూపాక్షరాజా ఆస్తిపాస్తుల విషయంలో బాగానే జాగ్రత్త పడినా ఆయన హృద్రోగంతో మరణించిన తరువాత దాయాదులు ఆస్తి కోసం కాకుల్లా ఎగబడ్డారు. ఆస్తిలో సగభాగం ఆ కోర్టు ఖర్చులకే సరిపోయింది. ఒకప్పుడు అంత వైభవంగా కొన్ని ఊళ్ళ ప్రజల్ని గడగడలాడిస్తూ బతికిన కుటుంబానికి ఇప్పుడు గుర్తింపే లేదు. డబ్బున్న వాళ్ళు అనే కాస్త వివరణ తప్ప ఇంకే ప్రత్యేకత లేదు. ఇప్పుడు ఈ సంఘంలో తనకంటే ఎన్నో రెట్ల డబ్బు ఎక్కువ ఉన్నవాళ్ళు అనేక మంది ఉన్నారు. తన కళ్ళ ముందు తినడానికి లేక దేహి అని చేయి చాచిన వాళ్ళు ఇప్పుడు పెద్ద వ్యాపార ప్రముఖులు, రాజకీయవేత్తలు, పలుకుబడి, అధికారం వాళ్ళ గుప్పెల్లోకి వెళ్ళాయి. రాజేశ్వరి ఒక్కోసారి ఆలోచిస్తే బాధగా, తనకి ఎంతో అన్యాయం జరిగినట్టుగా ఉంటుంది. వాళ్ళ కార్లు, వాళ్ళ భేషజాలు, వాళ్ళ నగలు చూస్తుంటే
రాజేశ్వరికి అకారణంగా ఒళ్ళు మంట తెప్పిస్తాయి. రాజేశ్వరి తన కళ్ళ ముందే వస్తున్న ఈ మార్పులని చేదు మాత్రలు మింగినట్లుగా మృంగేది తప్ప స్వభావం మాత్రం మార్పుకోలేదు. కృష్ణ చైతన్య పెరిగి పెద్దయిన తర్వాత ఇంటి పద్ధతుల్లో చాలా మార్పులు తెచ్చాడు. ఇంట్లో ఒక తల్లికి మినహా మిగతా అందరికీ ప్రత్యేక దాసదాసీ జనం తగ్గించేశాడు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడంలో జమీందారీ అలవాట్లు మాన్పించేసి మామూలు మనుషుల్లా ప్రవర్తించేట్లు చేశాడు. పనివాళ్లతో దొర అన్న పిలుపు మాన్పించి అన్న అని పిలవడం అలవాటు చేశాడు. అతనికంటే వయసులో పెద్దవాళ్ళందరికీ అతను కృష్ణ, చిన్నవాళ్ళందరికీ అన్న, నీలి వయస్సు వాళ్ళకి అయ్యా. చిన్న వయసులోనే ఇంటి బాధ్యతలు మీద పడటంతో ఆ ఉన్నత చదువులకి విదేశాలు వెళ్ళాలని ఆశ అతనికి నెరవేరలేదు. అతని మంచి టెన్నిస్ ప్లేయరు. కాలేజీలో చదువుతుండగా ఎన్నో బహుమతులు సంపాదించాడు. కాలేజీలో చదువుతుండగానే అతనికి స్వామి జ్ఞానానందంతో పరిచయం భాగ్యం లభించింది. అప్పటి నుంచి ప్రతి వేసవి సెలవుల్లో ఆయన దగ్గరికి వెళ్ళి ఆశ్రమంలో గడిపేవాడు. స్వామి జ్ఞానానంద ఆధ్యాత్మిక సంపన్నుడు. ఆయన సహచర్యం కృష్ణ చైతన్య జీవితంలో తర్వాత ఎన్నో ఆటుపోట్లు తిన్నప్పుడు దృఢ మనస్కుడై నిలిచే శక్తిని ప్రసాదించింది. జీవితాన్ని డబ్బు, అధికారం, అహంతో కాకుండా మానవత్వం, మంచితనం, విశాల హృదయంతో అవగాహన చేసుకునే అలవాటు అతనికి అయ్యింది. పని మనుషులతో సహా ఎవరు అతని ముందు భయపడాల్సిన పని లేదు. చనువుగా వచ్చి స్వతంత్రంగా మనసులో మాట నిర్మోహమాటంగా చెప్పేయవచ్చు. ఇంట్లో కొడుకు తెస్తున్న మార్పులు ఇష్టం లేకపోయినా కాలానికి తలవంచి అంగీకరించక తప్పలేదు రాజేశ్వరికి. ఆవిడ చిన్న కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. అతన్ని ఇంజనీరు చేయాలని, భవానీని డాక్టర్ చదివించాలని ఎంతగానో అనుకుంది. కానీ ఇద్దరు చదువులలో మొద్దులే అయ్యారు. మిగతా విషయాల్లో వాళ్ళు ఆసక్తి చూస్తుంటే ఆవిడకి మహాకంపరంగా ఉంటుంది. వాళ్ళు ఎందుకు కొరగారు అనుకుంటుంది. అందరితోనూ మామూలు మనుషుల్లా కలిసిపోతారు. సాటి వారి ముందు మేము జమీందారీ బిడ్డలమనే ఎడం ఉంచరు. నౌకర్ల ముందు యజమానులుగా ప్రవర్తించడం తెలియదు. దీనికంతటికీ కృష్ణ చైతన్య కారణం. అది ఆవిడ నమ్మకం. నువ్వు వీళ్ళని హాస్టల్లో చేర్పించి మరీ చెడగొట్టావు. ఆ మందలో పడి వీళ్ళకి ఆ బుద్ధిలే వచ్చాయి అంటూ ఇప్పటికీ వాపోతుంది. అమ్మా, రోజులు మారాయి. మనిషి ఎంత అహం తగ్గించుకుంటే అంత సుఖపడతాడు నవ్వుతూ అంటాడు కృష్ణ చైతన్య. రోజులు మారని, మనుషులు మారని, నేను ఈ భవంతి దాటి బయటకు రాను. నా ఇల్లే నా ప్రపంచం. నా ఈ ప్రపంచం మాత్రం ఎవ్వరూ మార్చలేరు. మార్చుకోవాల్సిన అవసరం నాకు లేదు అనేది రాజేశ్వరి. నీ ప్రపంచం నీకున్నా కనీసం నీ గది కిటికీలో నుంచైనా బయట ప్రపంచం ఎలా ఉందో చూడవచ్చు నువ్వు అనేవాడు. ఆ గది కిటికీ నువ్వేరా, నీ ద్వారానే చూస్తున్నానుగా ప్రపంచాన్ని అనేది. అది అక్షరాలా నిజమే. ఆవిడ పెద్ద కొడుకు ద్వారానే బయట ప్రపంచానికి వారధి కట్టుకుంటోంది. దేశం దేశం అని అహర్నిశలు కలవరింతగా మాట్లాడే చిన్న కొడుకంటే ఆవిడకు చిరాకు. ఉన్నదేదో ఆ గవర్నమెంటు ఓడబెరుక్కున్నది చాలక మిగిలిన తృణమో పణమో వీడు దేశానికి అప్పచెప్తున్నానంటాడు. ఆ పిల్లలు ఏమైపోతారు, ఎలా బ్రతుకుతారు? ఇదే ఆవిడకి చెప్పలేనంత దిగులు. రుక్మిణి చక్రాల కుర్చీలో వరండాలో కూర్చుని ఉంది. ఆమె చేతులు గులాబీ రంగు ఊలుని స్వెటరుగా అల్లుతున్నాయి. ఎదురుగా లాన్లో రాహుల్ సిద్ధుకి క్రికెట్ ఆడడం నేర్పుతున్నాడు. సిద్ధు బంతి కోసం ఒక్కోసారి దూరంగా పరిగెడుతున్నాడు. రుక్మిణి మధ్య మధ్యలో స్వెటర్ అల్లడం ఆపి కొడుకు వైపే ముగ్ధురాలైనట్టు చూస్తుంది. నీలి కూడా రుక్మిణి కుర్చీ పక్కనే నిలబడింది. సిద్ధు బంతి కొట్టలేనప్పుడు పకపకా నవ్వుతుంది. సిద్ధు, సిగ్గు సిగ్గు అంటూ రెచ్చగొడుతుంది. సిద్ధు నాలిక బయటపెట్టి నీలిని వెక్కిరిస్తున్నాడు. తోటమాలి మొక్కలకి సరిగ్గా నీళ్లు పెట్టాడో లేదో తనిఖీ చేస్తూ రాజేశ్వరి అక్కడికి వచ్చింది. అక్కడ పచ్చికలో క్రికెట్ ఆడుతున్న చిన్న కొడుకుని, మనవడిని కొద్దిసేపు తను కూడా తదేకంగా చూసింది. తర్వాత కోడలి దగ్గరికి వచ్చింది. రెండత్తయ్య, నీలి పెద్దమ్మగారికి కుర్చీ పట్రా అంది రుక్మిణి. అత్తగారిని చూడగానే తను లేచి నిలబడడానికి ఆసక్తురాలైన రుక్మిణి ఆవిడని వెంటనే కూర్చోమని అర్థిస్తుంది. నీలి వెళ్ళి వరండా చివరగా వేసి ఉన్న గార్డెన్ చైర్లో ఒకటి తెచ్చివేసింది. రాజేశ్వరి అందులో కూర్చుని నీలి వైపు తీక్షణంగా చూసింది. ఆ చూపుల అర్థం నీలికి బాగా తెలుసు. ఇక్కడ నీకేం పని, అవతలకి వెళ్ళు అని కసరటం అది. నీలి మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నీలి పెద్దది అయింది, పెళ్లికి ఎదుగుతుంది అంది ఆవిడ. రుక్మిణి అవునన్నట్లు తలూపింది. దానికి 15వ ఏడు మొన్ననే వచ్చిందత్తయ్య. శరీరం పుష్టిగా ఉండడం వల్ల 18 సంవత్సరాలుగా కనిపిస్తుంది అంది. చూసేవాళ్ళకి శరీరమే కనిపిస్తుంది కానీ వయసు తెలియదుగా. రుక్మిణి మళ్ళీ వెంటనే అవునన్నట్లుగానే తల ఊపింది. ఈ వయసు వచ్చిన వాళ్ళకి వెంటనే పెళ్లి చేయడమే మంచిది. నేను డాక్టర్ గారితో చెప్పాను. వాళ్ళ కాంపౌండర్ బసవన్నకి పెళ్ళాం పోయిందిగా, త్వరగా పెళ్లి అయ్యింది. వయసుకి చిన్నవాడే, మరి నీలిని చేసుకుంటాడేమో అడగమన్నాను. వాడైతే తెలిసిన కుర్రాడు. ఇద్దరూ మన కళ్ళెదురుగా ఉంటారు. నీలికి మరో చోటికి పంపాలనే బాధ ఉండదు. రుక్మిణి మాట్లాడలేదు. ఆవిడికి కాస్త ఆగి,
డాక్టర్ గారు హైదరాబాద్ వెళ్ళి వచ్చారు. కృష్ణ రావడానికి ఇంకో 10 రోజులు పడుతుందట అంది. రుక్మిణి మళ్ళీ అవునన్నట్లు తల ఊపింది. అవునట, నాకు కూడా ఉత్తరం రాసి పంపారు అంటుండగానే రుక్మిణి గుండెలను చీల్చుకుంటున్నట్లుగా నిట్టూర్పు వచ్చింది. వారం రోజుల్లో వస్తానని అన్నారు. 29 రోజులైంది. ఇంకా 10 రోజులు. అక్కడ పనులు అలాంటివి. వాడేం చేస్తాడు? కేవలం నీకు భర్తే కాదుగా, ఈ ఇంటి పెద్ద కొడుకు కూడానయ్యే. ఎన్ని బాధ్యతలు వాడి మీద ఉన్నాయి. రుక్మిణి మాట్లాడలేదు. అయినా వాడెక్కడుంటే మాత్రమే, ఇక్కడ నీతో కలిసి ఉంటే మాత్రం బాపుకునే సుఖమేముంది? రుక్మిణి భయంగా అత్తగారి వైపు చూసింది. ఆవిడ చూపులు దూరంగా సిద్ధు ఆట మీద నిలిచి ఉన్నాయి. రుక్మిణికి ఎందుకో గాని ఆ క్షణంలో నీలి వచ్చి తనని లోపలికి తీసుకుని వెళ్ళిపోతే బాగుండును అనిపించింది. తీక్షణంగా చిరునవ్వు రేఖ లేని ఆవిడ ముఖం చూస్తే కారణం లేకుండానే గుండెలు పీచిపీచమంటాయి. ఆవిడ సమక్షంలో నుంచి ఎప్పుడు తప్పించుకుని వెళ్ళిపోదామా అనిపించింది. రుక్మిణి, నీతో ఒక విషయం మాట్లాడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఎప్పటికప్పుడే నీ పక్కన ఎవరో ఒకరు ఉండడమో, నీ ఆరోగ్యం బాగుండకపోవడం వలనో వీలు కుదరలేదు. ఏమిటత్తయ్యా? జవాబుగా రాజేశ్వరి చేయి చాచి రుక్మిణి కుర్చీ మీద ఆనించింది. ఈ మాట నేనే చెబుతున్నానని వేరుగా భావించొద్దు. నాకు ఇంటిలో అందరికంటే నీ క్షేమం, నీ సుఖం ముఖ్యం. నిన్ను నేను కావాలని ఏరి కోరి కోడలుగా చేసుకున్నానన్న సంగతి మర్చిపోకు. నీకంటే పెద్దదానిగా, జీవితం చూసిన అనుభవజ్ఞురాలిగా ఈ మాటలు చెబుతున్నాను. నా మనసులో భావానికి నీకు తేడా ఏమీ లేదు. నిజం చెప్పాలంటే భవానీ కంటే నిన్నే నేను ఎక్కువగా చూస్తాను. రుక్మిణి ఆవిడ చెప్పబోయే మాట ఏమిటో ఈ ఉపోద్ఘాతం అంతా దేనికో ఆతురతగా చూడసాగింది. సిద్ధుకి ఇప్పుడు వయసు ఎంత? 8. దీపావళి నాడు యాక్సిడెంట్ జరిగి ఎన్నేళ్లయింది? 4 ఏళ్లు దాటింది. 4 ఏళ్లు. నా కొడుకు అని గొప్ప చెప్పుకోవడం కాదు గాని కృష్ణ లాంటి మనిషి ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడేమో. రుక్మిణి మాట్లాడలేదు. ఆ యాక్సిడెంట్ సంగతి గుర్తుకు వస్తేనే మనసంతా చెల్లాచెదురైపోతుంది. 4 సంవత్సరాల నుంచి భార్య ఉండి బ్రహ్మచర్యం అనుభవిస్తున్నాడు వాడు. ఎంత కర్మ! నిజంగా ఆలోచిస్తే దురదృష్టం నీది కాదు, వాడిది. వయసులో ఉన్నాడు. పెళ్లి అయి దాదాపు 4 సంవత్సరాలు కాపురం చేశాడు. మళ్ళీ 4 సంవత్సరాల నుంచి పెళ్లి కాని వాడిలా జీవితం గడుపుతున్నాడు. ఇది ఇలా కొనసాగితే వాడి జీవితమే సమాప్తి చెందుతుంది. ఆవిడ తగ్గు స్వరంతో అంటున్న మాటలు రుక్మిణికి తప్ప ఎవరికీ వినిపించడం లేదు. అత్తగారి మాటలు వినగానే రుక్మిణి ముఖం వెలవెలబోయింది. తలదించుకుని స్వెటర్లు అల్లసాగింది. కానీ ఆ అల్లిక అస్తవ్యస్తంగా, తప్పులు తడకగా సాగుతుంది తప్ప సరిగ్గా కుదరడం లేదు. నువ్వు సంసార జీవితానికి పనికిరావు. వాడిని కూడా ఆ సుఖానికి దూరంగా ఉండమనడం న్యాయం కాదు. నేను ఆ మాట ఎప్పుడూ అనలేదత్తయ్య. రుక్మిణి కంఠం కంపిస్తున్నట్టుగా, నూతిలో నుంచి మాట్లాడుతున్నట్టుగా ఉంది. నువ్వు వాడితో అనడం లేదు నిజమే, కానీ చేస్తున్న పని అదేగా. వాడంతట వాడు ఏ నిర్ణయమూ తీసుకోడు. నిన్ను అన్యాయం చేస్తానేమో అనే శంక వాడిని పీడిస్తుంది. ఎన్నాళ్ళని వాడిని ఇలా ఉండమంటావు? రుక్మిణి నోట మాట రానట్టు ఊరుకుంది. వాడు చాలా మంచివాడు కాబట్టి, నీ మీద విపరీతమైన ప్రేమాభిమానాలు ఉన్నవాడు కాబట్టి ఇలా నిగ్రహంతో ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు. ఇంకే మగాడైనా ఉంటాడా చెప్పు? నీ సుఖం కోసం, శాంతి కోసం వాడు ఎంత తాపత్రయపడుతున్నాడో నువ్వు కూడా వాడి సుఖం కోసం రవ్వంత ఏదైనా చెయ్యాలి. నేనేం చేయనత్తయ్యా? వాడిని రెండో పెళ్లి చేసుకోమను. రుక్మిణి ప్రాణాలు ఎగిరిపోయేదానిలా చూడసాగింది. ఇందులో నీకు జరిగే అన్యాయం ఏమీ లేదు. కేవలం వాడి శారీరక సుఖం కోసమే ఆ పెళ్ళి. ఇంకో వ్యక్తితో పెళ్లి జరిగినంత మాత్రాన వాడికి నీ మీద ప్రేమ ఏం తరిగిపోదు, ఇంకా ఎక్కువే అవుతుంది. నీకు అసలు ఏం తక్కువని? పిల్లలు లేకపోతే నువ్వు ఒంటరి దానివి అయిపోతావేమోనని భయపడాలి. నీకు సిద్ధు ఉన్నాడు, నేనున్నాను. రాహుల్కి నువ్వంటే ప్రాణంతో సమానం. ఇంకా నీకేం కావాలి? ఈ ఇంటి అధికారం అంతా ఎప్పుడూ నీదే. ఎవరైనా దిక్కులేని పేద ఇంటి పిల్లని చూసి వాడికి చేద్దాము, మనకు అనుసరణలో ఉండే పిల్లనే ఎన్నుకుందాము. ఆయన ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు. అదుగో ఆ మాటే అనవద్దంటాను. ఈ నిర్ణయం వాడి మీద పెట్టకు. అది నీ ఇష్టంగానే జరగాలి. నువ్వు వాడిని ఒప్పించాలి. ఈ సూచన నీ నుంచే జరిగితే వాడు తప్పకుండా ఆలోచిస్తాడు. ప్రయత్నించడం కాదు, పని జరిగేట్టు చూడాలి నువ్వు. ఒక్క సంగతి ఆలోచించు. వాడు ఎంత మంచివాడైనా, నా పెంపకం ఎంత గొప్పదైనా వయసు ఆకర్షణ చాలా చెడ్డది. అది ఎక్కడో ఏ నిమిషంలోనో కాలు జారేట్లు చేస్తుంది. అప్పుడు మనం ఎంత ఇబ్బందుల్లో పడతామో చూడు. మనం అలాంటి ప్రమాదంలో చిక్కుకోకుండా తీసుకునే ముందు జాగ్రత్త ఇది. రుక్మిణి, నేను కేవలం వాడి సుఖం గురించి ఆలోచించడం లేదు, నీ రక్షణ గురించి కూడా ఎంతో యోచన చేసే మాట్లాడుతున్నాను. మన మేనేజర్ గారు చెప్పారు, వెదురుపాలెంలో ఒక అమ్మాయి ఉందట, తల్లి తండ్రి లేరట. నువ్వు బాగా ఆలోచించు. రుక్మిణి, నీకు ఇలాంటి ప్రమాదం జరగడం నీ దురదృష్టమే. ఆ భగవంతుడే నిన్ను అన్యాయం చేశాడు, మేము కాదు. కృష్ణ రాగానే మాట్లాడి నాతో చెప్పు. డాక్టర్ గారి మాట అంటే వాడికి గురి. ఆయన చేత గట్టిగా చెప్పేస్తే కాదనేడనే నమ్మకం నాకుంది.
ఇంతలో సిద్ధు ఆట పూర్తి అయ్యి అక్కడికి పరిగెత్తుకు వచ్చాడు. వస్తూనే తల్లి ఒడిలోకి ఎక్కి మెడ చుట్టూ చేతులు వేశాడు. అమ్మా, నాకు స్వెటర్ అల్లుతున్నావా? రుక్మిణి జీవం లేని నవ్వు నవ్వుతూ అవునన్నట్టు తల ఊపింది. రాజేశ్వరి కుర్చీలో నుంచి లేచింది. సిద్ధు, నేను గుడికి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో వస్తావా? ఓ. సిద్ధు తల్లి ఒడిలో నుంచి ఊరికి బామ్మ చేపట్టుకున్నాడు. గుడికి వెళ్ళి దేవుడిని ఏమడుగుతావు బామ్మ? రాజేశ్వరి ఓర కళ్ళతో కోడలి వైపు చూస్తూ, మీ అమ్మని ఒకటి అడిగానురా, అది జరిగేట్టు చూడమని కోరుకుంటాను అంది. అమ్మని అడగడం దేనికి? సరాసరి దేవుడిని అడగొచ్చుగా. దేవుడు మీ అమ్మకు ఆ బుద్ధి పుట్టిస్తాడు అందుకని. ఓహో, రికమెండేషన్ అన్నమాట, తల ఊగిస్తూ అన్నాడు. ఇద్దరూ వరండా చివరి వరకు నడుచుకుంటూ వెళ్లారు. అత్తగారు కనుమరుగవ్వగానే రుక్మిణి చక్రాల కుర్చీని తన చేతులతో తానే తోసుకుంటూ వెళ్ళిపోసాగింది. భర్తని ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పాలట. రుక్మిణి మనసంతా పిళపిళ మెరుపులతో తుఫాను వీస్తున్నంత అలజడిగా ఉంది. భర్త పక్కన ఇంకో వ్యక్తిని చూడగలదా తను? తనకి అంత ఔదార్యం లేదు, అంత గొప్ప మనసు అసలే లేదు. ఇంతకంటే చావడం నయం. ఆవిడకి శారీరక సుఖం కావాలంటే పొందమను. తను ఎవరా వ్యక్తి అని అడగదు, అసూయపడదు. కానీ అతని భార్యగా ఇంకో వ్యక్తి ఇంటిలో తిరగడమా? అతని మీద తనకున్న అనురాగంలో మరో భాగస్థురాలా? అసంభవం. తన కంఠంలో ప్రాణముండగా జరగదు. అత్తగారు ఏమని భావిస్తుంది? తన మాటకి ఎదురు చెప్పలేదు కదా, భక్తి శ్రద్ధలు చూపిస్తుంది కదా అని ఇలా శాసిస్తుందా? కానీ రుక్మిణి ఆవేశం దిగజారిపోయింది. అత్తగారి సంగతి తనకి తెలియందేమీ కాదు. ఆవిడ అనుకున్నది సాధిస్తుంది, తలుచుకున్నది జరిపించి తీరుతుంది. కొడుక్కి రెండో పెళ్లి చేయాలని ఆవిడ అనుకుంటే ఆ నిర్ణయం నుంచి ఆవిడని ఎవ్వరూ తప్పించలేరు, ఆపలేరు. రుక్మిణి కళ్ళు దీనంగా మారాయి. కళ్ళెదుట ఎదురుగా కృష్ణ చైతన్య మరో యువతిని భార్యగా చేసుకుని పెళ్లిదండలతో నడుస్తూ జంటగా కలిసి తన వైపే వస్తున్నట్టు అనిపించింది. రుక్మిణి గుప్పెటగా మార్చిన చెయ్యి నోటికి అడ్డంగా పెట్టుకుని దుఃఖం నిగ్రహించుకోవడానికి ప్రయత్నించసాగింది. ఒకసారి తన కాళ్ల వైపు చూసుకుంది. అసలు తనకి ఇలాంటి దురదృష్టం ఎందుకు రావాలి? లేడిలా చెంగున తిరిగే తను కాళ్ళు రెండు ముద్దైపోయి ఈ కుంటి బ్రతుకులో ఈ కుర్చీలో ఎందుకు అంకితం కావాలి? భగవంతుడు ఇంకేదైనా అన్యాయం చేయకుండా ఇలా ఎందుకు చేశాడు? తన ప్రాణం అప్పుడే ఎందుకు పోలేదు? ఈ నరకంలో వేగిపోవడానికా? రుక్మిణి కుర్చీ మెట్ల దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ఆ పైకి వెళ్ళలేక నిస్సహాయంగా చూసిన రుక్మిణి తన అసక్తత 100 రెట్లు మారి వెక్కిరిస్తున్నట్టుగా తల ఆ మెట్ల గోడకేసి కొట్టుకుంటూ ఏడవసాగింది. క్రికెట్ బ్యాట్ లోపలికి తెస్తున్న రాహుల్ ఇది చూడగానే పరిగెత్తుకు వచ్చాడు. వదినా, వదినా, ఏమిటిది? బలవంతంగా పట్టుకుని ఆపాడు. నన్ను వదులు రాహు, నన్ను చచ్చిపోని. నేను అసలు ఇన్నాళ్ళు బ్రతికాను, బ్రతకూడదు, అది నా తప్పు. వదినా, మీ అన్నయ్య పెద్ద డాక్టర్ని పిలిపించి అన్ని వేలు ఖర్చు పెట్టి నా ప్రాణం ఈ శరీరంలో బంధించి నాకు ఈ నరకం మిగిల్చారు. నన్ను బ్రతికించడం పెద్ద పొరపాటు. ఒకవేళ బ్రతికించినా ఆనాడే నన్ను వదిలేసి తన సుఖం తాను చూసుకోవాల్సింది. అన్నయ్య ఊరి నుంచి రావడం ఆలస్యమైందని కదూ మీరిలా బాధపడుతున్నారు? అన్నయ్యని ఈ పూటే బయలుదేరి వచ్చేయమని నేను టెలిగ్రామ్ ఇస్తాను. రుక్మిణి తలెత్తి చూసింది. రాహుల్ కళ్లల్లో జాలి, సానుభూతి చూడగానే మరింత ఏడుపు ముంచుకొచ్చేసింది. రాహు, నీకెంతైనా పుణ్యం ఉంటుంది. ఈ కుర్చీలో నన్ను తీసుకువెళ్ళి ఆ చెరువులో పడేయి, నన్ను చంపేయి, నాకు ఈ మేలు చెయ్యి. ఉన్మాదిలా అతని చేయి పట్టుకుని బ్రతిమలాడింది. రాహుల్కి ఆ క్షణంలో రుక్మిణి చిన్నపిల్లలా కనిపించింది. ఏడుపుతో ఎర్రబడిన కళ్ళు పసిపాప చూపుల్లా దీనంగా ఉన్నాయి. అతని గుండె కరిగింది. వదినా, ఎందుకింత విపరీతంగా బాధపడుతున్నారు? ఏమైంది? అమ్మ ఏమైనా అన్నదా అని అడిగాడు. రుక్మిణి అత్తగారు పేరు వినగానే భయంతో చప్పున తల అడ్డంగా తిప్పింది. లేదు లేదు, ఆవిడ నన్నేమీ అనలేదు. ఆవిడ నన్నేమంటారు? ఇంత క్రితం మీరిద్దరూ మాట్లాడుకుంటుంటే నేను చూశాను. ఆవిడ ముఖం చూస్తుంటే మీకు ఏదో లెక్చర్ ఇస్తున్నట్లే అనిపించింది. మీరు ముడుచుకుపోయినట్టుగా, ఎదురు మాట్లాడలేనట్టుగా తలదించుకున్నారు. అప్పుడే నాకు అనుమానం వేసింది. ఏమంది చెప్పండి? రుక్మిణి అతని చేతిని గట్టిగా పట్టుకుంది. లేదు లేదు, ఏమీ అనలేదు. నాకు ఏదో బాధ వేసింది. ఈ కుర్చీకి ఖైదీ అయినా ఈ కుంటి బ్రతుకు బ్రతికే కంటే చావడం నయమని నాకు ఎన్నోసార్లు అనిపిస్తుంది. రుక్మిణి కళ్ళల్లో మళ్ళీ గిర్రున నీళ్లు తిరిగాయి. వదినా, నీ మనసు ఎందుకో గాని బాగా వికలమైంది. అందుకే మీరు ఈరోజు ఇన్నిసార్లు చావును గురించి మాట్లాడుతున్నారు. మనిషి ఎంతో బాధ కలిగితే తప్ప చావును గురించి ఆలోచించడు. పదండి, మిమ్మల్ని అలా కాసేపు ఆరుబయట తిప్పి తీసుకుని వస్తాను. వద్దు రాహు, నీకు శ్రమ. నాకు శ్రమ ఏముంది? నా జీవితమే మానవ సేవకి అంకితం. అన్నయ్య రోజు మిమ్మల్ని సాయంత్రం వేళలో ఆరుబయటికి తీసుకువెళ్తుంటాడు కదా. ఈ 20 రోజుల నుంచి మీకు ఆనందం కూడా కరువయింది. మీరు ఒంటరిగా కూర్చుని మరీ మనసు పాడు చేసుకుంటున్నారు. ఈ రోజు నుంచి అన్నయ్య తిరిగి వచ్చే వరకు మిమ్మల్ని ఇలా బయటకు తీసుకువెళ్లే బాధ్యత నాది, సరేనా? రాహుల్ ఆమె కాళ్ల మీద చెదిరిన శాలువాని సరిచేశాడు. ఆ కుర్చీని వెనక్కి తిప్పి తోసుకుంటూ బయటికి తీసుకువచ్చాడు.
రుక్మిణి కళ్ళు తుడుచుకుంది. చల్లటి గాలి తగులుతుంటే మనసుకి కాస్త హాయిగా ఉంది. ఆ ఇంటికి ఉత్తరంగా ఉన్న ఆవరణది. అక్కడ మామిడి, పనస, సపోటా, జామ చెట్లు ఒత్తుగా ఎత్తుగా పెరిగి ఉన్నాయి. 5-6 ఎకరాలుగా ఉన్న ఆ స్థలం విరూపాక్షరాజు గారి హయాంలో చుట్టూ ఫెన్సింగ్తో చక్కటి తోటగా పరిశుభ్రంగా ఉండేది. ఇప్పుడు దాని ఫెన్సింగ్ అక్కడక్కడా పడిపోయింది. ఇంటిలో దాసదాసీలు తగ్గిపోవడంతో ఇంటికి బాగా పెడగా ఉన్న ఈ స్థలం అలక్ష్యం చేసినట్టుగా అశ్రద్ధగా వదిలివేయబడి ఉంది. రాహుల్ తోస్తున్న చక్రాల కుర్చీ కింద ఒత్తుగా పడిన ఎండుటాకుల మీద నుంచి గలగల శబ్దం చేస్తూ ముందుకు వెళుతుంది. రాహు, ఈ ప్రపంచంలో కాళ్ళు లేని అవిట బ్రతుకు ఎంతో నికృష్టమైనది కదూ అంది రుక్మిణి. లేదు వదిన, ఇంతకంటే దీనమైన హీనమైన బ్రతుకులు బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను నిన్న మన ఊరి అవతల ప్రభుత్వం వారు ఏర్పరిచిన కుష్ఠరోగుల కాలనీ చూసి వచ్చాను. వాళ్ళని చూస్తుంటే నాకు ఏడుపు వచ్చింది. మచ్చలతో, రసికారుతున్న పుళ్లతో, వికృతమైన రూపాలతో వాళ్ళ నరరూప రాక్షసుల్లా ఎంతో భయంకరంగా ఉన్నారు. రుక్మిణి శరీరం జలధరించింది. అబ్బా, వాళ్ళని గురించి ఇక చెప్పకు అంది. మీకంటే దురదృష్టవంతులు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారని గుర్తు చేయడానికి చెబుతున్నాను. మీరు ఇంకా చాలా అదృష్టవంతులు. వాళ్ళలా అనాథులు, బహిష్కృతులు కారు. మీకు అన్నయ్య, సిద్ధు, నేను ఉన్నాము. మీ అవిటితనంలో వికృతం ఏమిటో పైకి కనిపించదు. అది మీకు బాధ కలిగించవచ్చునేమో కానీ చూసేవారికి జుప్సుగా అనిపించదు. అందుకే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, ప్రతి మనిషికి నా అనే స్వార్థం, స్వసుఖ చింతన వదిలి ఎంతో ఇంతో సాటి మానవునికి సేవ చేయాలి. మీరు చచ్చిపోతానని అన్నారు. ఎందుకు చచ్చిపోవాలి అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీ జీవితం మీకు ఉపయోగపడనంత మాత్రాన అది అంతం అయిపోవలసిందేనా? మీ మూలంగా ఇంకొకరికి ఉపకారం జరుగుతుందేమో మీరు చూడకూడదు. అతను తలెత్తి అక్కడ విరగగాసిన మామిడి చెట్టుని చూపాడు. ఈ చెట్టు చూడండి వదిన, ప్రతి సంవత్సరం ఎన్ని వేల కాయలు కాసి మనకిస్తుంది. దానివల్ల మనకి ఆనందమే తప్ప ఆ చెట్టుకేం లాభం? సృష్టిలో కళ్ళెదురుగా కనిపిస్తున్న ఈ పాఠం మనిషికి ఎందుకో నేర్చుకోవడం నాకు అర్థం కాదు. అసలు మనిషికి ఆలోచన శక్తి ఉండడమే ఇన్ని అనర్థాలకి మూల కారణం అనుకుంటాను. భగవంతుడు మనిషికి ప్రత్యేక వరంగా ప్రసాదించిన ఆలోచన శక్తి జీవితాన్ని ఆనందపు పంట పండించడానికి బదులు ఈ స్వార్థ చింతన మూలంగా మరుభూమి చేసేస్తుంది. మీరే ఉన్నారు. మీరు తలుచుకుంటే ఎంతోమందికి సహాయపడగలరు. ఆ సహాయం చేయడంలో ఎంతో గొప్ప ఆనందం ఉందో మీకే అనుభవం అవుతుంది. నేనేం చేయగలను? మీరు అనండి, మీ చేత నేను ఎంతో చేయిస్తాను. మీ అనారోగ్యం గురించి, అసక్తత గురించి ఆలోచించేందుకు ఒక్క నిమిషం కూడా మీకు తీరుబడి ఉండదు. మీరు మా యువసేన సంఘానికి అధ్యక్షురాలవ్వండి. ఏం చేయగలరో, ఎంతగా చేయగలరో మీకే తెలుస్తుంది. అత్తగారికి ఇలాంటివి ఏవి ఇష్టం ఉండవు రాహు. ఆమెను మీరు పట్టించుకోవద్దు. అమ్మలాంటి వారికి ఎంతసేపు తన ఇల్లు, తన పిల్లలు అనే స్వార్థ చింతన తప్ప మరో ఆలోచన ఉండదు. డబ్బు ఎక్కడ తరిగిపోతుందోనని భయం. ఇలా మాట్లాడతామని అమ్మకి నీ మీద కోపం. ఉండనియండి వదిన. అసలు నేను పుట్టగానే ఆవిడికి నా మీద కోపం వచ్చిందట. ఎందుకు? నేను పుట్టినరోజునే జమీందారీలు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిందట. నేను పుడుతూనే దుర్వార్తకి కారణమయ్యానని ఆవిడికి కోపం. నేనేమో పుడుతూనే దేశానికి మంచి వార్త వినిపించాను అంటాను. రుక్మిణి ఫక్కాలను నవ్వింది. నువ్వు ఇలా వృధా కాలక్షేపం చేయకుండా ఏ డాక్టర్వో, ఇంజనీర్వో అవ్వాలని ఆమె ఉద్దేశం. అవునవును, అంత మంచి ఉద్దేశం ఎందుకంటారు? అలాంటి వృత్తులు చేపట్టితే ప్రజలని దోచి డబ్బు సంపాదించి మూటలు కట్టుకోవచ్చని ఆవిడ ఉద్దేశం. మీకు తెలుసో తెలియదో వదిన, అమ్మకి జమీందారీ పోవడంతో పోయిన డబ్బంతా నా సంపాదనగా తిరిగి రాబట్టి ఖజానా నింపుకోవాలని ఆరాటం. పాపం, ఆవిడ కోరిక ఫలించలేదు. తన పిల్లలు అందరిలోగా గొప్పగా ప్రత్యేకంగా ఉండాలని ఆవిడ గారి ఆరాటం. అదే కూడదంటాను. ఎందుకుండాలి గొప్పతనం? ఈ ప్రపంచంలో మనుషులందరూ ఒకటే, ఎవరికి వారే గొప్ప. అసలు ఈ హెచ్చుతగ్గులు ఎందుకు? తను ఎలా గొప్ప మనిషి అయింది? కొంతమందికి చెందాల్సిన డబ్బంతా అన్యాయంగా దోచుకుని మూటగట్టుకోబట్టేగా. నా దృష్టిలో డబ్బున్న వాళ్ళు గొప్పవాళ్ళు కానే కాదు. నిస్వార్థంగా తోటి వారికి ఎవరు సేవ చేస్తారో వాళ్లే నిజమైన గొప్పవాళ్ళు. అందుకే మా యువసేనకి గాంధీ గారిని ఆదర్శంగా పెట్టుకున్నాము. మీ యువసేనకి ప్రెసిడెంట్ అయ్యి నేనేం చేయాలి? చేయాల్సింది ఎంతో ఉంది. నేను రేపు కాగితాలు తెస్తాను. నేను నడవలేని దాన్ని రాహు. పదే పదే ఆ మాట అనకండి. మీరు మీ కుర్చీలో కూర్చునే మొత్తం పని చేయవచ్చు. అదెట్లాగా? మీ చేతి రాత ఎంతో బాగుంటుంది. మీరు మా సేన తరపున ఉత్తర ప్రత్యుత్తరాలు జరపవచ్చు. మీరు మీ అధ్యక్షతన సమావేశమయ్యి చర్చించుకునే విషయాల్లో తప్పులుంటే చెప్పవచ్చు. మేం పోగు చేసిన డబ్బు లావాదేవీలు, జమా ఖర్చులు చూడవచ్చు. ఈ మాత్రమైతే నేను చేయగలను రాహు. అయితే మీరు మా యువసేన ప్రెసిడెంట్గా ఉండడానికి అంగీకరించినట్టేగా? రుక్మిణి అంగీకరించినట్టేనని తలూపింది. మళ్ళీ అమ్మ ఏదైనా అనగానే మానేయరుగా? ఓహో, ఒకవేళ మానేస్తే?
నువ్వు నా మీద దావా వెయ్యి, నువ్వే గెలుస్తావు. అప్పుడు మీ యువసేనకి కావలసినంత డబ్బు వస్తుంది. ఓహోహోహో, రాహుల్ విరగబడి నవ్వాడు. ఇది చాలా మంచి ఆలోచన. రుక్మిణి కూడా నవ్వింది. ఇంకా ఇంటికి వెళదామా అంది. రాహుల్ కుర్చీని వెనక్కి తిప్పాడు. చూసారా వదిన, అలసిన మనసులకి ఆరుబయట ప్రకృతి మంచి గంధం లేపనంగా ఎంత హాయిగా చేకూరుస్తుందో. నిజమే, రుక్మిణి అంగీకరించింది. వదిన, ఈ శుభదినం నుంచి మీరు నేను వదిన మరుదులమే కాదు, ఒక సత్కార్యానికి ప్రెసిడెంట్, సెక్రటరీ కూడా. అలాగే రాహు. అంతేకాదు మా అమ్మకి వ్యతిరేక శక్తులం అన్నమాట. అత్తగారు గుర్తుకు రాగానే రుక్మిణి ముఖం చిన్నబోయింది. రాహు, ఏమిటి వదినా? నువ్వు ఎవరినైనా ప్రేమించావనుకో, ఆ వ్యక్తి సర్వస్వం నీ సొంతం అనుకుంటావే అనుకో, ఆ మనిషిని ఇంకొకరికి దారాదత్తం చేయగలవా? రాహుల్ చెవిగొక్కున్నాడు. మీరు దేశం గురించి, విశ్వమానవ సేవ గురించి ఎంతైనా అడగండి, ఏకదాటిగా చెప్పగలను. కానీ ఈ ప్రేమ వ్యవహారం ఉందే, నాకు అది బొత్తిగా అనుభవం లేని విషయం. కాలేజీలో చదివినప్పుడు కానీ ఇంకే విధంగా కానీ ఎవరూ దగ్గరగా రాలేదా రాహు? అతను ఆగాడు. ముఖం ఆలోచనగా అయ్యింది. చెప్పు రాహు. కాలేజీలో చదువుతుండగా ప్రీతి అనే అమ్మాయితో కాస్త పరిచయం పెరిగిన మాట వాస్తవమే. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందామంది. పెళ్ళైతే ఇద్దరం కలిసి యువసేవకి జంటగా సేవ చేయొచ్చు అన్నాను. ఆ అమ్మాయి ముఖం చిట్లించింది. నేను యువసేన సేవ, నీ సేవ ఏదీ చేయను. నువ్వే పెళ్ళవగానే అన్ని సేవలు మానేసి నా సేవ చేయాలి. అందుకిష్టమైతేనే పెళ్లి చేసుకుందామంది. రుక్మిణి నవ్వాపుకుంది. అప్పుడు నువ్వేమన్నావు? ఆ అమ్మాయితో తిరిగిన టైం అంతా వేస్ట్ అనుకున్నాను. అప్పుడే ఇంకో శపథం కూడా చేసుకున్నాను. ఏమని? జన్మలో ఇక పెళ్లి మాట తలపెట్టకూడదని. నా జీవితం అంతా యువసేనకే అంకితం చెయ్యాలని. భవానీ అమ్మమ్మ ఇచ్చిన ముత్యాల హారం మెడలో వేసుకుంది. చెవులకి జూకాలు పెట్టుకుంది. చేతికి గాజులు వేసుకుని వేళ్లకి ఉంగరాలు పెట్టుకుంది. అద్దం ముందు నుంచి వెనక్కు తిరిగి, ఇప్పుడెలా ఉన్నానమ్మమ్మా అంది. తల్లి, అచ్చు పెళ్లి కూతురులా ఉన్నావు. పో అమ్మమ్మ, ఎప్పుడు పెళ్ళో అంటావు నువ్వు. భవానీ బొంగమూతి పెట్టింది. పెళ్లి కావలసిన పిల్లవి కాబట్టి ఆ మాట అంటాము. పెళ్లి చేసుకోవా ఏమిటి? భవానీ అద్దంలో చూసుకుంటూ గొలుసు సరిచేసుకుంది. ఎందుకు చేసుకోను? కానీ చేసుకునే ముందు జీవితం అంతా చూసేయాలనమ్మమ్మ. అంటే ఏమిటి? అంటేనా, నేనున్నాననుకో, నాకేది ఇష్టమో ఆ పనులన్నీ చేసేయాలి. ఏ పనులు అంటే నీకు ఇష్టం? మోడల్గా ఉండడం, ఎయిర్ హోస్టెస్గా విమానాల్లో తిరగడం, స్నేహితులు, సరదాలు, షికార్లు, ఫ్రీబర్డ్ అంటే స్వేచ్ఛాజీవి అనుకో, అలా తిరిగేయాలి. ఆ సరదాలన్నీ విసుగు పుట్టిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకుని బుద్ధిమంతురాలిలా సంసారం చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ ఇల్లు కదలకుండా ఉండాలి. తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదని, అంత తిరగడం అలవాటైన తర్వాత ఇంట్లో కూర్చోగలరా అని. ఎందుకు కూర్చోలేను? ఆ తిరుగుడు విసుగు పుడుతుందిగా. తిరుగుడు మరీ పూర్తిగా మానేస్తామా ఏమిటి? భర్తతో కలిసి మళ్ళీ క్లబ్లు, పార్టీలు ఉంటాయిగా. అయితే నువ్వు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవంటావు, అంతేనా? నాకు నచ్చే వ్యక్తి దొరికే వరకు ఇలా సరదాగా జీవితం గడిపేస్తూ ఉంటాను. నీకు తెలుసో తెలియదో, అన్నయ్య హైదరాబాద్ వెళ్ళిన పనుల్లో నీకు సంబంధం చూడడం కూడా ఒకటి. మిర్యాలపురం జమీందారు గారి మనవడట. అతన్ని గురించిన అన్ని విషయాలు మీ అమ్మకి నచ్చాయి. ఆ కుర్రాడు నిన్ను చూసి ఊ అనడమే తరువాయి. భవానీ రోషంగా తలెత్తి చూసింది. ఆ అబ్బాయి ఊ అంటే సరిపోతుందా? నాకు అతను నచ్చనవసరం లేదా? నీ మొహం, నీకేం తెలుస్తుంది? పిల్లాడు ఎర్రగా బుర్రగా బాగానే ఉండాడులే. ఎరుపు నలుపు ఎవరికి కావాలి బామ్మ? మనిషి స్వభావం ముఖ్యం కానీ అది మనకెలా తెలుస్తుందే? తెలుసుకుంటే సరి. ఇది మరీ బాగుంది. ఊరికే తెలిసిన వాళ్ళ ద్వారా ఆరా తీస్తేనే గాని పూర్తి స్వభావం ఎవరికీ తెలియదు. అదంతా ఆడపిల్లల అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. అందుకేగా పెళ్ళిళ్ళు అంటే అటు ఇటు 6 తరాల వంశచరిత్ర తిరగేస్తారు. నాన్సెన్స్. వంశచరిత్రల వల్ల ఏమి ప్రయోజనం ఉండదమ్మమ్మా. ఒక తల్లి కడుపున బిడ్డలే అందరూ ఒకే రకంగా ఉండడం లేదు. పెద్దన్నయ్యకి చిన్నన్నయ్యకి ఎంత తేడా ఉందో చూడు. మరి ఇక తెలుసుకోవడం ఎలా అంటావు? భవానీ వచ్చి అమ్మమ్మ గారి పక్కన కూర్చుంది. ఆవిడ చేతిలో ఉన్న అందనమైన విసనకర్ర తీసుకుంది. దాన్ని సరిచేస్తూ అంది. ఎందుకు తెలుసుకోలేమమ్మమ్మ? కాబోయే భార్యాభర్తలిద్దరినీ పెళ్లి కాకముందు కొద్ది కాలం కలిసి తిరగనీయాలి. అప్పుడు ఒకరి స్వభావం ఒకరికి అర్థమవుతుంది. అవ్వా, వయసులో ఉన్న పిల్లలు ఒకరితో ఒకరు కలిసి తిరగడమా? అందులో తప్పేముంది బామ్మ? ఏమోలేమ్మా, నీ ప్రశ్నలకి నేనేమేం జవాబు చెప్తాను? మన పెద్దలు వెర్రి వెంగళాయలేం కాదు. ఇలాంటి విపరీత బుద్ధులు పుడతాయని పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే, వాళ్ళకి పెళ్ళి అంటే ఏమిటో బాగా తెలియనప్పుడే 3 ముళ్ళు వేయించాలని అంటారు. నా పెళ్ళికి 10 సంవత్సరాలు. ఏం, నేనేం సుఖపడలేదా? మీ కాలం వేరమ్మమ్మ. మీరు పుస్తకాలు చదివేవాళ్ళ, సినిమాలు చూసేవాళ్ళ? మగవాళ్ళని గురించి అసలు మీకేం తెలుసు? ఏమిటో ఇంత తెలివితేటలు మాకు నిజంగానే తెలియవు. నీ వయసైనా కానీ మగవాళ్ల వైపు కన్నెత్తి చూడాలంటే హడలి చచ్చేవాళ్ళం. ఇప్పుడు మీరు
వాళ్ళు వేసుకునే బనీన్ల దగ్గర నుంచి శల్య పరీక్ష చేస్తారు. మీ అమ్మకి త్వరగా పెళ్లి చేయాలని నేనెంత చెప్పినా మీ తాతగారు వినలేదు. 6 సంవత్సరాలు వచ్చిన తర్వాత చేశారు. ఇప్పటికే మీ అమ్మ మీ నాన్నకి పెద్ద మీసాలు ఉన్నాయి అని పేచీ పెట్టింది. మేమందరం బాగా చివాట్లు వేశాక ఇంక నోరెత్తుకోలేదు. నీకేమో 20 దాటాయి. నీ కూతురికి 30 సంవత్సరాలు దాటిన తర్వాత చేస్తావేమో. నా కూతురికి నేనేం పెళ్లి చేయనమ్మమ్మా. తన ఇష్ట ప్రకారం చేసుకోమని వదిలేస్తాను. అమ్మల ఆంక్షలు పెట్టి తాళ్లు బిగించాను. అమ్మ చేస్తున్న ఆ మిరియాలపురం సంబంధం నేను చేసుకుంటాను అనుకుంటున్నావా? నేనేం చేసుకోను. చేసుకోకేం చేస్తావు? నాకు అన్ని విధాలా నచ్చే వ్యక్తి వచ్చే వరకు ఎదురు చూస్తాను. నచ్చడం అంటే ఏమిటి? అతను ఒక ప్రత్యేక వ్యక్తిగా ఉండాలమ్మమ్మా. అతని లాంటి మనిషి ఈ చుట్టుపక్కల ఇంకెవ్వరూ ఉండకూడదు. అతను సమర్థుడవ్వాలి. డబ్బు సంపాదన తెలియాలి. పీనాసితనం ఉండకూడదు. ముఖ్యంగా నన్ను చూడగానే అతనికి అమితమైన ప్రేమ కలగాలి. నేను ఎన్నో జన్మల నుంచి అతనికి తెలిసినట్టుగా నా కోసమే అతను వెతుక్కుంటున్నటువంటి అనుభూతి చెందాలి. భవాని తను కలలు కంటున్న వ్యక్తిని గురించి ఊహాలోకంలో తేలిపోతూ వర్ణిస్తుంటే అన్నపూర్ణమ్మ గారు బుగ్గను చేయి పెట్టుకుని విస్తుపోయినట్టుగా చూస్తుంది. ఆవిడకి భవానీని చూస్తుంటే అసలు ఈ పిల్లకి పెళ్ళి అవుతుందా అనే భయం కలగసాగింది. భవాని ఇంకా చెబుతూనే ఉంది. అలాంటి వ్యక్తి నాకు దొరికిన నాడు ఆయన ఏ కులం అవని ఏ మతం అవని కటికి బీదవాడైనా సరే పెళ్లి చేసుకుంటాను. చేసుకుంటావు. మీ అమ్మ ఒప్పుకుంటుందనుకుంటున్నావా? అమ్మ ఇష్టం ఎవరికి కావాలమ్మమ్మ? అమ్మ కాదంటే నేను ఇంట్లో నుంచే వెళ్ళిపోతాను. ఈ డబ్బు ఈ హోదా ఆర్భాటం నాకేం అవసరం లేదు. అమ్మో, ఇన్ని ఆలోచనలు నీ పొట్టలో ఉన్నాయని తెలిస్తే మీ అమ్మ కంటి మీదకి కునుకురాదు. సమయం వచ్చినప్పుడు తెలుసుకుంటుందిలే అమ్మమ్మ అంది భవాని. అన్నపూర్ణమ్మ గారికి భవాని అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి భవాని స్వభావం విచిత్రంగా ఉండేది. అందరి పిల్లల ఆటపాటల్లో ఎక్కువగా పాల్గొనేది కాదు. చిన్నప్పటి నుంచి పుస్తకాల పురిగే. పుస్తకం చదవడంలో లీనమైందంటే పిలిచినా పలకదు. నిద్రాహారాలు మర్చిపోయేది. ఆ పుస్తకం చదవడం వదిలేసేది కాదు. దాని గురించి అందరికీ కళ్ళకి కనిపించేంతలా రమ్యంగా వర్ణించి చెబుతూ ఉండేది. భవానికి చిన్నప్పటి నుంచి నగల మీద బట్టల మీద మోజు ఎక్కువే. గుడికి వెళ్లాలన్నా గంటసేపు అలంకరణలో గడపాల్సిందే. తన అందం చూసి తానే ముచ్చటపడుతుంది. ఆ అందాన్ని నలుగురిలో ప్రదర్శించనీయకుండా ఎక్కడా తెరనీయకుండా తల్లి ఆంక్షలు పెడుతుందని కోపం. భవాని హఠం భరించలేక కృష్ణ చైతన్య తీసుకెళ్లి హాస్టల్లో చేర్పించాడు. భవాని సెలవులకు వచ్చింది. కానీ రాజేశ్వరి ఆశించిన మార్పేమీ రాలేదు. ఒక్కోసారి ఈ ఇంటిలో వచ్చిన మార్పులు, ఈ పిల్లల మాటల్లో నడవడిలో నిర్లక్ష్యం చూస్తుంటే అన్నపూర్ణమ్మ గారికి ఇది తన ఇల్లేనా అనిపిస్తుంది. భర్త బ్రతికి ఉన్నప్పుడు ఒక విధంగా, అల్లుడు హయాంలో మరో విధంగా, మనవడి దశలో మరో విధంగా, ప్రకృతి చక్రంలో ఋతువులు మారినట్లు ఈ ఇంటి పరిస్థితులు మారుతూ వచ్చాయి. ఆమె బాల్యం అతిమామూలుగా పెద్ద కుటుంబంలో ఒక వ్యక్తిగా ఈతి బాధలతో గడిచింది. కట్టుకునేందుకు పరికిణీలు లేకపోతే వాళ్ళమ్మ దుప్పట్లు చింపి పరికిణీలు కుట్టించింది. తర్వాత ఆమె తండ్రి మైనంపాడు జమీందారు గారి దగ్గర దివానుగా చేరినప్పటి నుంచి పరిస్థితులు మారసాగాయి. ఆ ఇంటిలో దరిద్రం గురించి అందరూ మర్చిపోయారు. దివాన్గా చేరిన తండ్రి తెలివితేటల వల్ల అన్నపూర్ణమ్మ గారు మైనంపాడు జమీందారు గారి ఏకైక పుత్రుడైన గోవిందవల్లభరాజు భార్య కాగలిగింది. ఆ పెళ్లి అయిన తర్వాత తండ్రి బ్రతికి ఉన్నంతకాలం ఆయనదే పెత్తనంగా ఉండేది. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు గడవలేదు. అల్లుడు ఆ ఇంటిలో ప్రవేశించాడు. ఇప్పుడు అదంతా ఒక కలడా అనిపిస్తుంది ఆవిడికి. ఇంత జమీకి వారసురాలైన తన భర్త ఎప్పుడు ఎవరో ఒకరి ఒద్దికలో కీలుబొమ్మల్లా తల ఊపడంతోనే జీవితాలు గడిచిపోయినాయి. కొడుకు పెద్దవాడైతే పరిస్థితులు మారతాయి అని ఆవిడ ఎదురు చూసింది. కానీ ఆశ నిరాశే అయ్యింది. అగ్నిపూలు 2వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.